హార్ముజ్లో నిన్న 2 భారీ షిప్లను ఐఆర్జీసీ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇరాన్ అధికారికంగా విడుదల చేసింది. తీరానికి సమీపంలో ఈ నౌకలు ప్రయాణిస్తున్న సమయంలో సముద్రం మధ్యలోనే ఇరాన్ బలగాలు వీటిని అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. నౌకల స్వాధీనం తర్వాత వాటిని ఇరాన్ ప్రాంతీయ జలాల్లోకి మళ్లించినట్లుగా సమాచారం. వీటిలో ఒకటి భారత్కు వస్తున్న షిప్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య రెండవ దశ శాంతి చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. పాక్ వేదికగా బుధవారం ఈ చర్చలు జరగాల్సి ఉండగా తమ ప్రతినిధులను ఇస్లామాబాద్కు పంపడానికి టెహ్రాన్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఇరాన్తో రెండో విడత శాంతి చర్చలపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. శాంతి చర్చలపై గుడ్ న్యూస్, శుక్రవారమే రావచ్చని ట్రంప్ ప్రకటించారు. 72 గంటల్లోగా శాంతి చర్చలు తిరిగి ప్రారంభం కావచ్చని తెలిపారు. శుక్రవారం చర్చలు జరుగుతాయని ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ ఖండించింది. చర్చలు జరపడానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ట్రంప్ అబద్ధం చెబుతున్నారని ఆరోపించింది. ఇరాన్లో 8 మంది మహిళా నిరసనకారుల ఉరిశిక్ష రద్దయినట్లుగా ట్రంప్ ప్రకటించారు. తన రిక్వెస్ట్ మేరకే ఇరాన్ నాయకులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వీరిలో 4 మహిళలను వెంటనే విడుదల చేస్తున్నారని, మిగిలిన 4కి నెల రోజులు జైలు శిక్ష పడిందని ట్రూత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన రిక్వెస్ట్పై సానుకూలంగా స్పందించారని, అందుకు ఇరాన్ ప్రభుత్వానికి ధన్యవాదాలని రాసుకొచ్చారాయన.